జోగి రమేష్ అంటే ఎవరికి తక్కువ తెలుసు? ఈ ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఈ ప్రపంచంలో మొత్తం కూడా. గూగుల్ తల్లికి ఒకటి అడగాల, సగం ఆంధ్ర సగం చైనా అంటే జోగిగాడు అని బయట తీస్తారు. ఆ జోగిగాడు గురించి మాట్లాడటానికి అంత సినిమా ఉన్నవాడైతే కాదు. వాడు ఏంటంటే కులం కార్డ్ అంటుంది. నిన్న వాళ్ళ ఆవిడ ఏదో మాట్లాడుతుంది, మేము బీసీలం కాబట్టి మాకు ఇట్లా చేశారు, మాకు అట్లా చేశారని. ఏమ్మా, నీ భర్త చేసిన అరాచకాలకి, నీ భర్త చేసిన రౌడీజంకి, నీ భర్త చేసిన మాఫియా పనులకి నీ భర్త ఈరోజు కూడా ఇప్పుడు కూడా స్టిల్ కల్తీ మందు తెప్పించి తయారు చేపించి గవర్నమెంట్కి చెడ్డ పేరు తేటని కూడా ఇంత చేస్తుంటే, మొన్న పనికి మారిన ఎదవవాడు జోగిగాడు వచ్చి అమ్మవారి మీద అక్కడికి వెళ్ళి పై గుడి మీద వెళ్ళి ప్రమాణం చేస్తున్నాడు. ఇట్లాంటి దొంగ ప్రమాణాలు కాబట్టే అమ్మవారు 36 గంటలు కూడా నిండక ముందే నీకు అరెస్ట్ వారెంట్ వచ్చిందంటే నువ్వు దొంగవి కాబట్టే. తల్లి, నీకు ఒకటి చెప్తున్నావు, నువ్వు ఒక ఆడపిల్ల అంటే నువ్వు ఒక భార్యవే, నేను కాదనట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి నీ భర్తకి పోలిస్తున్నావంటే ఆయన చెప్పులకు కూడా పనికిరాను నీ భర్త. నువ్వు చంద్రబాబు నాయుడు గారు కలుపుతావేంటి? ఆయన ఒక లీటర్, నీ భర్త ఒక సీటర్. ఒక సీటర్కి ఒక లీటర్ కలిపితే ఎట్లా తల్లి నువ్వు? మేము ఒకటి చెప్తున్నాము, జోగి రమేష్ భార్యకి నిన్న ఆవిడ మాట్లాడుతా ఏం చెప్తుందంటే, ఆయన పెద్ద ఆయన గండి, ఆయన లోపలికి వెళ్తే వాళ్ళ ఆవిడ ఎంత అల్లాడిందో. వాళ్ళ ఆవిడ కాదండి అల్లాడింది, ఇవాళ ప్రపంచం మొత్తం కూడా దేశంలో 110 దేశాలలో కూడా తీవ్రంగా ఖండించారంటే ఆయన ఒక లీడర్ అమ్మా. నువ్వు అర్థం చేసుకో, నీ భర్త ఏదో ఒక 2 సంవత్సరాలు మినిస్టర్ పదవి ఇవ్వగానే చంద్రబాబు నాయుడుతో పోల్చడానికి అర్హుడు కాదు. ఆయన వేసుకునే బూట్లకు కూడా పనికి రానివాడు నీ భర్త, నువ్వు అర్థం చేసుకో. ఇంకోటి అంటున్నాను, ఇట్లాంటి సీటర్ గారికి తీసుకెళ్ళేటప్పుడు లాండ్ ఆర్డర్ ఏం చేస్తుంది? ఎందుకు ఇట్లా అల్లరి ముక్కలకి గేటు దాకా కాదు, గవర్నమెంట్ హాస్పిటల్లో రాత్రి ఆయనకి ట్రీట్మెంట్కి తీసుకెళ్తే చెకప్కి అద్దాలు పగలగొట్టుకొని గుండాగాళ్ళు ఆనాడు 5 సంవత్సరాలు గుండా రాజ్యంలో గుండా పని చేసి స్టిల్ ఇప్పుడు కూడా అదే గుండాతనం వాళ్ళకి తగ్గపోతే వీళ్ళకి ప్రజలు హర్షిస్తారా? ప్రజలు అందుకొని వీళ్ళకి అడ్రస్ లేకుండా పంపించినా కూడా ఇంకా వాళ్ళ గుండా రాజకీయము, హత్యా రాజకీయము, మానభంగాల రాజకీయము, గంజాయి రాజకీయము ఇంకా చేస్తున్నారంటే మేము ఒకటి అడుగుతున్నాము, ఈ లాండ్ ఆర్డర్ ఎందుకు మీరు వెనకాడుతున్నారు? ఇట్లాంటి అల్లరి ముక్కలకి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు మీరు వెనకాడుతున్నారు? రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఐసీ రూమ్ దగ్గర ఎంతో సీరియస్ పేషెంట్స్ ఉంటారు ఐసీ రూమ్లో. అట్లాంటి పేషెంట్లు కూడా భయప్రాంతాలైపోయి ఒక అతనికి గుండెపోటు వచ్చిందంట రాత్రి. మీరు ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళకి నేను అడుగుతున్నాను. ఆనాడు మా నారా చంద్రబాబు నాయుడికి, మరి 45 సంవత్సరాల చరిత్ర గల నాయకుడికి, ప్రతిపక్ష నాయకుడు, పార్టీ అధ్యక్షుడు, ఆయన 3 సార్లు సీఎంగా చేసిన మనిషికి ఆనాడు అరెస్ట్ చేసేటప్పుడు పోలీస్ యంత్రాంగం కూడా ఎక్కడో 10 కిలోమీటర్లు మీరు ఆపేశారుగా మాకు. ఇవాళ ఎందుకు మీరు ఆపట్లేదు? వాళ్ళకి ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూరు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టలేదు? డిపార్ట్మెంట్ ఇవాళ ఎందుకు పని చేయట్లేదు? డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా భయపడుతుందా? వాళ్ళ మోకాళ్ళ నీళ్ళు మీరు ఏమైనా తాగుతున్నారా? కాదుగా. మీరు చట్టపరంగా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? మీరు చర్యలు తీసుకోలేదు కాబట్టే ఈ అరాచకాలు ఇంకా ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో కూడా అరాచకాలు వాళ్ళు ఇంకా చేస్తున్నారంటే మీ లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయినట్టు ప్రజలు చెప్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, రాష్ట్ర హోంమంత్రి వర్యులకి అట్టనే మన డీజీపీ గారికి, అమ్మా మీరంతా కూడా లాండ్ ఆర్డరు అల్లరి ముక్కలకి వెంటనే మీరు అరెస్ట్ చేయాలా? ఇవాళ అదే గవర్నమెంట్ హాస్పిటల్ చేశారు, అట్లానే ఇళ్ళల మీద వస్తున్నారు, ఇంకా దాడులు చేస్తున్నారు, ఇంకా గంజాయిలు చేస్తున్నారు. ఈ చిల్లరగాడి కోసం, ఈ జోగిగాడు చిల్లరగాడి కోసం, ఈ గంజాయిగాడు కోసం ఇంత జనానికి ఈ జనం గంజాయి ఇచ్చి నిన్నంట వాళ్ళకి గంజాయి తాపిచ్చి మందు తాపిచ్చేసి 500 రూపాయలు ఇచ్చేసి వాళ్ళకి తెప్పించి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంత అల్లరి చేస్తుంటే లాండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయినట్టని ఇవాళ ప్రజలంతా కూడా చెప్తున్నారు. ఈ మాట మీరు రాని అంటే లాండ్ ఆర్డర్ కరెక్ట్ ఉండాలంటే
నారా చంద్రబాబు నాయుడు హయాంలోనే ప్రజలంతా కూడా హర్షిస్తారు. అట్లాంటిది మరి రాత్రి చూస్తే ఈ షీటర్ గారి గురించి ఇంతమంది అల్లరి ముక్కలు హాస్పిటల్ పగలగొట్టారంటే నిజంగా బాధాకరం. రాత్రి ఒక పేషెంట్ ఐసీలో ఉన్న పేషెంట్కి గుండె ఆగిపోయిందంటే మరి దాని మీద విచారణ చేయండి. రాత్రి ఎవరెవరు వచ్చేసి పోలీస్ వాళ్ళ మీద కూడా చేతులు పెడుతున్నారు, వేస్తున్నారంటే ఎంత ఇవాళ పోలీస్ పనిచేస్తుందనేది అర్థమైపోయింది. పోలీస్కి గుండెల మీద పెట్టి గుండా నా కొడుకులంతా కూడా తోస్తున్నారంటే అట్లాంటి రోళ్ళకి ఎందుకు ఊరుకుంటున్నారు మీరు? ఎందుకు వాళ్ళ మీద వెంటనే మీరు కఠినమైన చర్యలు తీసుకోండి. గవర్నమెంట్ హాస్పిటల్లో రాత్రి ఎవరెవరు గుండాలు, రౌడీలు, అల్లరి ముక్కలు ఏమేమి చేశారో అవన్నీ కూడా సీసీ ఫుటేజ్ తీసుకోండి. ఇట్లాంటి సీటర్లు గాలికి బెయిల్ కూడా రానికుండా చేయాలా? ఇట్లాంటి వాళ్ళు ఈరోజు వీడికి మీరు కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఇంకొకటి మళ్ళీ చెలరగిపోతాడు. ఆనాడు కూడా మన పార్టీ ఆఫీస్ మీద కూడా ఇదే గుండాలు వచ్చారు. అదే గుండాలు రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ మీద కూడా వచ్చి వాళ్ళ దాడులకు పాల్పడుతున్నారంటే అండ్ ఫెయిల్యూర్ పోలీస్ అని ఇలా ప్రజలంతా కూడా ఫెయిల్యూర్ అంటున్నారు. అన్యాయంగా అరెస్ట్ చేశారు జోగి రమేష్ని. అక్రమంగా డైవర్షన్ పాలసీలో భాగంగా అరెస్ట్ అంటారు. కాశీబొగ్గలో 9 మంది చచ్చిపోయారు కనుక దాని జనాల్ని డైవర్ట్ చేయడం కోసం తెల్లరపాటికి జోగి రమేష్ని అరెస్ట్ చేశారంటారు. అది ఆ డైవర్ట్ చేసే పాలిటిషియన్ ఎవరు చేస్తారంటే సైకో జగన్మోహన్ రెడ్డి. ఆనాడు సైకో జగన్మోహన్ రెడ్డి గొడ్డల పోటీ బాబాయ్ కేసి గుండెపోటు అని చెప్పింది సైకో జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ ప్రభుత్వంలో అట్లా చెప్పారు కాబట్టి వాళ్ళకి అదే మాటలు వస్తాయి. ఇవాళ 9 మంది చచ్చిపోయారంటే 9 మంది చచ్చిపోయారు. ఏ రకంగా చచ్చిపోయారు దాని మీద విచారణ చేస్తున్నారు. హోంశాఖ విచారణ చేస్తుంది, అట్లానే ప్రభుత్వం విచారణ చేస్తుంది. కూటమి ప్రభుత్వంలో అట్లాంటి చిన్న ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే వెంటనే మినిస్టర్లు కానివ్వండి, మరి చంద్రబాబు నాయుడు గారి మన సీఎం గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు అక్కడ హాజరవుతున్నారు. వాళ్ళకి ఏంటనేది వాళ్ళ కుటుంబాలకి ఏం నష్టం జరిగితే వాళ్ళ నష్టపరిహారం చెల్లించాలనేది వాళ్ళు చేస్తున్నారు. నీ మొగుడికి నిన్న జరిగిన దాని మీద జోగిగాడు గురించి ఈ ప్రభుత్వం గురించి డైవర్ట్ చేస్తానికి నీ జోగిగాడు అంత రాష్ట్రానికి ఏలించే నాయకుడు ఏం కాదు. వాడు ఒక గుండాగాడు, ఒక రౌడీ షీటర్ కాబట్టే మన పెరుమలూరులో ప్రజలంతా కూడా తరిమేశారు. ఇప్పుడు వచ్చేసి మైలవరంలో కూర్చుంటే ఇవాళ మైలవరం ప్రజలు ఇవాళ ఆయనకి హర్షిస్తానికి ఎవరు లేరు. నిన్న మీరు చూసుకోండి, మళ్ళీ మీడియా వాళ్ళకి ఇంకోసారి చెప్తున్నాను, నిన్న ఎవరు వచ్చారో పలావ్ బ్యాచి, మందు బ్యాచి, గంజా బ్యాచి 500 రూపాయలు తీసుకొని వాళ్ళని పిలిపించిన కొంతమంది గుండాగాళ్ళు పిలిపించి ఆ గుండా ఏం చేస్తున్నారు? మీ గుండా విజయానికి ఎవరి కూడా ఇలా ఊరుకుంటానికి లేదు. ఇట్లాంటి వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకోవాలా. డెఫినెట్గా జోగిగాడికి బెయిల్ రాకుండా చేయాలా.